ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఛానల్లో దశ ఫలితాలు ఏ విధంగా చూడాలి అనేది ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఎందుకంటే మేజర్గా మనం జాతక ఫల భాగం అంటే ఫలిత భాగంకి వెళ్ళేటప్పుడు ప్రతి జాతకుని యొక్క డిబిఎస్ సిస్టమ్ అనేది ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మనం ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ దశ ఉన్నదా, దశ అయిపోయిందా, నడుస్తున్న దశ ఏంటిది, ఏ దశలో జన్మించారు, ఇవన్నీ తర్వాత మళ్ళీ గోచారంకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం దశ సిస్టమ్ మీద ఒక అవగాహన వచ్చినాక ఆ తర్వాత గోచారంలో మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు డీబీలో మనకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఆ గోచారం కూడా ఆ క్లారిటీ మనకి ఇవ్వాలి. డీబీలో క్లారిటీ వచ్చి గోచారంలో క్లారిటీ లేకపోయినా కూడా మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేము. సో ఇప్పుడు ఈ దశ ఫలితాలు ఏ విధంగా మానవునికి హెల్ప్ చేస్తే ఏ విధంగా ఫేవర్గా ఉంటాయి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. దశ ఫలితాలు. సో దశ ఫలితాలు మనం చూసే ముందు మనము ఒక 3 అంశాలు గుర్తుంచుకోవాలి. జన్మకాల మహాదశ, అదేవిధంగా నడుస్తున్న దశ కాలం, దశ అయిపోయిన కాలము, దశ కాని గ్రహాలు. ఈ 4 అంశాలు మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఇంతకుముందు వీడియోలో శుభగ్రహాలు పాపగ్రహాలు అనే ఒక వీడియో చేసి ఉన్నాను. మనకి ఏ దశ అనుకూలిస్తుంది, ఏ దశ మనం ఇబ్బంది పెడుతుంది అనేది అందులో మనము చూడొచ్చు. సో ఇప్పుడు ఆ గ్రహాలు అనుసరించి అంటే శుభగ్రహాలు పాపగ్రహాలు అనుసరించి ఒక జన్మకాలము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాదశ మనము పాపగ్రహ దశలో పుట్టామనుకోండి. ఆ పాపగ్రహ దశలో పుట్టినప్పుడు ఆ పాపగ్రహ దశ ఎంతకాలం అయిపోయింది అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక గ్రహ దశ స్టార్ట్ అయినప్పుడు తన సొంత భుక్తిలో సూర్యుడు సూర్యభుక్తిలో, చంద్రుడు చంద్రభుక్తిలో, కుజుడు కుజుభుక్తిలో, వీళ్ళ సొంత భుక్తిలోనే ఒక 50% ఫలితాన్ని ఇచ్చేస్తారు. అంటే ఒక 50% వాళ్ళు చేయాల్సిందంతా చేసేస్తారు. అది మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా. అంటే జన్మకాల మహాదశ కాలంలో పుట్టినప్పుడు మనము వాటి యొక్క సొంత భుక్తి రానప్పుడు వాటి యొక్క గ్రహము 50% బలాన్ని కలిగి ఉంటుంది ఏదైనా కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుధ మహాదశలో ఉంటారు. బుధుడు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఆ యొక్క ఆ టైం రాలేదు. వాళ్ళు ఒక నక్షత్ర ప్రమాణము 6 గంటల తర్వాత ఒక నక్షత్రం తర్వాత ఒక నక్షత్ర పదం తర్వాత పుట్టారనుకోండి, ఆ యొక్క బుధ అనేది వాళ్ళు అనుభవించలేరు. సో ఆ బుధ గ్రహ ప్రభావము ఒక 50% బలం అనేది ఆ జన్మ జాతకం మీద ఉంటుంది. సో అది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నడుస్తున్న దశాకాలం, ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది అనేది ఆ దశ శుభగ్రహమా పాపగ్రహమా ఆ 2 చెక్ చేసుకొని దాంట్లో అంతర్దశ అయిపోయిందా లేకపోతే అదంతా చూసుకోవాల్సి ఉంటుంది. అంతర్దశ అయిపోతే అందులో కూడా 50% బలం అనేది అయిపోయినట్టు. సో ఆ 50% బలం అయిపోయింది కాబట్టి మనం మిగతా 50% ఏ విధంగా ఉంటుంది, ఆ కాలం ఏ విధంగా ఉంటుందని మనం గెస్ చేయొచ్చు. అదేవిధంగా దశ అయిపోయిన కాలం, మరి ఆ ఒక గ్రహం మనకు ఒక దశ అయిపోయింది అనుకుందాం. పూర్తి దశ ఏ గ్రహం అయిపోతుందో కొంతవరకు ఆ గ్రహ ప్రభావం మన మీద ఉండదని చెప్తూ ఉంటారు. కానీ ఒక ఇంటిలో ఒక అగరబత్తి మనం ముట్టిస్తే ఆ అగరబత్తి మొత్తం కాలిపోయినాక దాని స్మెల్ అనేది ఆ రూమ్లో ఉంటుంది. సో అందుకే ఏ రాశిలో ఉన్న గ్రహం అయితే ఆ రాశి ప్రభావం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7లో ఒక భావంలో ఒక 7లోనే ఒక శుక్రుడు ఉన్నాడు అనుకుందాం. ఆ శుక్రదశ అయిపోయింది. శుక్రదశ చిన్నతనంలో అయిపోయింది. మరి 7వ భావానికి సంబంధించిన పెళ్లికి సంబంధించిన శుక్రుడు పెళ్లి ఇవ్వలేడా అంటే అలా చెప్పరాదు. ఎందుకంటే ఎంతో కొంత బలం ఉంటుంది. మనం ఒక 10% వేసుకుందాం. దశ అయిపోయిన కాలము ఒక 10% బలం కలిగి ఉంటుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా వాటి యొక్క వేరే గ్రహాలలో వచ్చే భుక్తిలోనో అంతలోనో ఎంతో కొంత ప్రభావం అనేది మన మీద, కాకపోతే 100% బలం ఉండదు. ఎఫెక్ట్ అయినా లాభమైనా లాస్ అయినా కూడా చాలా ఎఫెక్ట్ అయితే ఏముండదు. నార్మల్గా అయితే కొంత ప్రభావం అయితే ఉంటుంది. అదేవిధంగా దశ కాని గ్రహాలు మనకు కొన్ని 120 ఇయర్స్ వింశోత్తరి దశలో మనకు చివరిలో ఉన్న దశలు మనం అనుభవించలేకపోవచ్చు, ఆ దశ రాకపోవచ్చు. సో వాటి బలము మనకు పూర్తి స్థాయిలో ఉంటుంది. 100% ఉంటుంది. అంటే 100కు 100% మంచి అయినా చెడైనా వాటి యొక్క భుక్తిలో కానీ అంతరలో కానీ వాటి ఫలితాలు మనకి ఇస్తూ ఉంటాయి. సో మీరు ఈ యొక్క 4 అంశాలు మనం దశా ఫలితాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతకుడు మనకు ఎగ్జాంపుల్ బుధ మహాదశలో ఒక వృశ్చిక లగ్నం అనుకుందాం. వృశ్చిక లగ్నం బుధ మహాదశలో వ్యక్తి జన్మించాడు. సో బుధ మనకు అనుభవించలేదు. సో 50% బుధ గ్రహానికి నెగటివ్
అంటే నెగెటివ్ ఫలితం ఇవ్వడానికి 50% బలం కలిగి ఉంది. ఇప్పుడు ఈ రోజుకి ఆ జాతకం శుక్రమహాదశ వచ్చింది. శుక్రమహాదశ మనకి ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్ ఉంటుంది. ఈ 20 ఇయర్స్ శుక్రుడు అనే వ్యక్తి శుక్రుడు అనే గ్రహము ఈ వ్యక్తికి నెగెటివ్ ఫలితాలు ఇవ్వాలి. ఈ శుక్రుడిలో మళ్ళీ భుక్తి నడుస్తుంది కదా, శుక్రుడు. సో ఇక్కడ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 50% ఫలితాలు నెగెటివ్ ఉంటాయి. ఫలితాలు మనకు వ్యతిరేకంగా వస్తాయి. ఆ శుక్రుడు ఏ భావంలో ఉన్నాడో దాన్ని బట్టి మనకు ఆ రిజల్ట్ అనేది నెగెటివ్ వస్తుంది. సో ఇక్కడ శుక్రుడు 50% అయిపోతుంది. ఈ శుక్రబలం ఆల్రెడీ 50% వెళ్ళిపోతుంది. శుక్రుడు భుక్తి అయిపోయిందంటే ఒక 50% బలం అది కోల్పోతుంది. మిగతా 50% కాదు, మిగతా 40% అనుకుంది. ఎందుకంటే 10% బలం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ 10% బలం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు శుక్రుడిలో మనకు శుక్రుడు తర్వాత మనకు వాళ్ళు వస్తారు. ఇది గుర్తుండాలి మనకు, నక్షత్ర క్రమం అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. శుక్రుడు తర్వాత ఎవరు వస్తారు అని. శుక్రుడు తర్వాత మనకు రవి, శుక్రుడు తర్వాత మనకు చంద్ర, శుక్ర తర్వాత మనకు కుజ, శుక్ర తర్వాత రాహు, శుక్ర తర్వాత మనకు గురువు, శుక్ర తర్వాత శని, శుక్ర తర్వాత మనకు బుధ, బుధ తర్వాత కేతు. 1 2 3 4 5 6 7 8 9 అంటే శుక్రమహాదశలో మళ్ళీ భుక్తి అనేది ఒక 9 గ్రహాలకు మళ్ళీ పంచడం జరిగింది. సో ఈ శుక్రమహాదశలో ఓవరాల్గా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? శుక్రుడు మనకు 50% మనకు ఇబ్బంది ఉంటుందని చెప్పుకుందాం. సో ఇక్కడ 50% ఆల్రెడీ శుక్రుని ప్రభావము, ఆయన బలం అనేది ఇక్కడ ఈ విధంగా ఇక్కడ పోతుంది. ఈ విధంగానే 50% కోల్పోతాడు. ఈ కాలంలో 50% మనకి ఇస్తారు కదా, ఆ 50% ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తర్వాత ఈ వృశ్చిక లగ్నానికి రవి యోగకారకుడు, దశమాధిపతి. సో ఈ రవికి గ్రహం ఇప్పుడు శుక్రమహాదశ వస్తుంటే రవి గ్రహము దశ అయిపోలే కదా. సో ఇక్కడ రవికి 100% బలం ఉంటుంది. అదే ఈ శుక్రుడికి శుక్రభుక్తిలో 50% బలం అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఓవరాల్గా టోటల్ వీళ్ళకి 40% బలం అనేది మహాదశకు ఉంటుంది. భుక్తి దశకి అదేవిధంగా 100%. అంటే ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నా 100% రవి బలం ఉంది కాబట్టి ఇక్కడ జాతకుడు రాణిస్తాడు, బాగుంటుంది, స్థూలంగా మనం చెప్పొచ్చు. అదే శుక్రునిలో చంద్రుడు నడుస్తుంది అనుకోండి. చంద్రుడు నవమాధిపతి వృశ్చిక లగ్నానికి. సో ఇక్కడ ఆల్రెడీ దశ కాలేదు, 100% బలం ఉంది. సో ఈ కాలంలో జాతకుడు రాణిస్తాడు. ఇక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ తర్వాత కాలం అంటే శుక్రమహాదశ మొత్తం ఇబ్బంది పెట్టదు కదా, వాటి యొక్క భుక్తి దశలలో మనకు కూడా మంచి రిజల్ట్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కూడా యోగకారకుడు, దశ అయిపోలేదు, 100% బలం కలిగి ఉంది. సో ఇక్కడ బాగుంటుంది. అదేవిధంగా రాహు ఇక్కడ చూసుకోవాలి మీరు. శుక్రుడిలో రాహు వచ్చినప్పుడు, రాహు వృశ్చిక లగ్నానికి పాపి కాబట్టి ఈ రాహులు ఇద్దరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాహు 100% బలం ఉంది, శుక్రుడు ఆల్మోస్ట్ 30% ఇక్కడ బలం ఉంటుంది. సో ఈ 130% బలం ఇక్కడ యూటిలైజ్ చేసినప్పుడు ఇక్కడ ఫలితాలు అనేది చాలా నెగిటివ్ వస్తాయి. సో ఈ కాలంలో మనం ఏం చెప్పాలి జాతకునికి? ఈ టైం ఇబ్బందికరంగా ఉంటుంది. సో శుక్రదశ రాహు భుక్తిలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ భావాలు ఉందో ఆ భావాలను బట్టి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా శుక్రుడిలో గురుడు మనకు వృశ్చిక లగ్నానికి యోగకారకుడు. గురుదశ అనేది అనుభవించలేరు. సో 100% బలం ఉంది, సో బాగుంటుంది. సో శుక్రుడిలో శని ఇక్కడ చూసుకోవాలి. శని కూడా పాపి కదా వృశ్చిక లగ్నానికి. సో శనికి 100% బలం ఉంటుంది, ఎందుకంటే దశ కాలేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు నెగిటివ్. అదేవిధంగా శుక్రుడిలో బుధుడు మనం చెప్పుకున్నాం కదా, బుధుడికి 50% బుధమహాదశలో జన్మించాడు కాబట్టి 50% ఎప్పటికీ ఉంటుంది. శుక్రమహాదశకి 10% బలం ఎట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ రిజల్ట్. అదే శుక్రుడిలో కేతువు తీసుకుంటే కేతువు అనేది వృశ్చిక లగ్నానికి యోగకారకం. కేతు దశ ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఒకటి. ఇక్కడ కేతువు బుధుల్లో శుక్రుడు వచ్చిందంటే బుధ తర్వాత మనకు వచ్చే నక్షత్రం ఏంటి? కేతు నక్షత్రం. సో కేతు అయిపోయినట్టే కదా, అంటే ఇక్కడ దశ అయిపోయింది కదా ఇది. సో కేతు దశ అయిపోయింది కాబట్టి ఇక్కడ దీని ప్రభావం ఎంత? 10%. ఇక్కడ ఇది కూడా దశ అయిపోయినట్టే 10%. సో ఇక్కడ మనం ఏం చెప్పగలుగుతాం? న్యూట్రల్, అంటే అంత రైట్ ఉండదు, అంత అక్కడ పెద్ద జరిగే పరిణామాలు అయితే మనకి ఎఫెక్ట్ కలిగేటట్టు ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క దశ అంతర పీరియడ్ అన్నీ కూడా ఈ విధంగానే, అంటే దశ భుక్తి అంతర ప్రతి ఒక్కటి కూడా
దాని బలాన్ని ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే ఏ కాలం బాగుంటుంది, ఏ కాలం బాగుండదు అనేది మనం ఈజీగా స్థూలంగా మన జాతక ప్రభావం అనేది మనమే చూసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం నేర్చుకొని మన దగ్గరకు వచ్చే వృశ్చికుడికి ఆ కాలం బాగుందా లేదా, ఈ టైంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈజీగా దశ ఫలితాలు ఫైండ్ ఔట్ చేస్తే ఈజీగా మనం ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.